హాయ్ అండి. ఈరోజైతే వర్షం పడుతూ చల్లగా ఉంది కదా, కూల్గా ఉంది వాతావరణం. ఇప్పుడైతే ఆనియన్ పకోడీ వేసుకుందాం. నేనైతే ఒక 2 పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ సన్నగా కట్ చేసుకుందాం. పకోడీకి కొంచెం బారుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా. ఎండు కారం వేసే కన్నా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది పకోడీకి. అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా చీలికలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. పసుపు వేయటం వలన కలర్ బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా ఉల్లిపాయలకు పట్టిస్తాం. ఉల్లిపాయలు ఈ విధంగా పొడిగా వేసుకుంటే మనం పకోడీ వేసుకునేటప్పుడు పొడిగా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా అన్నీ పట్టించేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేయటం వలన పకోడీ అనేది కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది. ఉల్లిపాయలకి ఆయిల్ పట్టించేసే కదా. ఇప్పుడైతే 1 కప్పు నిండు శనగపిండి తీసుకుందాం. 1 కప్పు తీసుకున్నాను నేను శనగపిండి. 2 ఆనియన్ తీసుకున్నాను కదా. మరీ ఎక్కువగా పిండిగా కాకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ పిండి వేయటం వలన పకోడీ అనేది మెత్తగా వస్తుంది. ఇంతే, 1 డ్రాప్స్ నీళ్ళు వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇంతే పొడిగా కలుపుకుందాం. మరీ ముద్దగా కాకుండా. ఇంతేనండి. పకోడీ పిండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి వీటైంది. ఇప్పుడు కొంచెం వేసుకుంటే వేడి ఎక్కిందా లేదా తెలిసింది కదా. ఇప్పుడు అన్నీ ఈ విధంగా వేసుకోవాలి పకోడీలు. ఆయిల్కి ఫుల్గా వేయకూడదండి పకోడీ. అప్పుడు కొంచెం ముద్దగా అలా అనిపిస్తాయి. కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంతటి వరకు వేయించుకుందాం. మధ్యలో తిప్పుకుంటూ. మరీ హైలో పెట్టి వేపకూడదు. పకోడీ అనేది పైన మాడినట్టుగా లోపల ఉడకదండి. కొంచెం మీడియం మంట మీద వేపుకుంటే బాగా వస్తుంది పకోడీ అనేది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతటి వరకు వేయించుకుంటే ఇవి చల్లారే వరకు మంచి కలర్ వస్తుంది. తత్తిమ పిండి మొత్తం ఈ విధంగా పకోడీ వేసేసుకుందాం. అంతే, తత్తిమ పిండి అంతా పకోడీ వేసేసుకోవాలండి. అంతే, చూడండి, ఈ విధంగా అన్ని పకోడీలు అయిపోయినాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.